హలో ఆల్, వెల్కమ్ టు నారమల్లి నీలిమ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియో కాకరకాయ ఫ్రై. చేదు లేకుండా రుచికరంగా ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియో చూసి నేర్చుకోండి. ముందుగా ఓ బౌల్ తీసుకొని కాకరకాయలు నేను ఇక్కడ అరకిలో తీసుకున్నానండి. చక్కగా రౌండ్గా కట్ చేసుకోవాలి. పైన చెక్కు తీయాల్సిన అవసరం లేదండి. అవి ఉంటేనే హెల్త్‌కి మంచిది. ఎందుకంటే అందులోనే కడుపులో ఉండే నులి పురుగుల్ని చంపే శక్తి ఉంటుంది. సో, కాకరకాయ పైనుండే తొక్కును అలానే పెట్టుకొని రౌండ్‌గా చక్రాలుగా కోసుకోవాలి. అలాగే అందులో ఓ స్పూన్ పసుపు, ఓ స్పూన్ ఉప్పు వేసి చేత్తో బాగా నలుపుకుంటూ కలుపుకోవాలి. ఇలా చేస్తే కాకరకాయలు ఉప్పు, పసుపులో బాగా నాని కాకరకాయలో ఉండే చేదంతా కూడా బయటొచ్చేస్తుంది. సో, ఇలా కలుపుకున్నాక మూత పెట్టి ఓ 20-30 నిమిషాల వరకు అలాగే వదిలేయండి. ఇప్పుడు మూత తెరిచి చూస్తే కాకరకాయలు బాగా నాని ఉంటాయి. ఇప్పుడు గుప్పెడు కాకరకాయలని చేత్తో తీసుకొని బాగా ఒక బౌల్‌లోకి పిండేసేయండి. చూస్తున్నారు కదా! నేను చూపించే విధంగా పిండండి. ఎంత రసం బయటొచ్చేసిందో చూడండి. ఒక్కసారి ఆ రసాన్ని టేస్ట్ చేస్తే చేదు ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది. కానీ కాకరకాయలు హెల్త్‌కి చాలా మంచిది. నేను డాక్టర్‌గా చెప్తున్నాను వినండి. కడుపులో నులిపురుగుల వల్ల మనకు బ్లడ్ తగ్గిపోతుందండి. మనం అనిమిక్ అయిపోతాం. అలా అయితే మనకు ఏ పని చేసుకోబుద్ధి కాదు. చాలా జబ్బులొచ్చేస్తాయి. కాకరకాయలో ఉండే చేదుకి నులిపురుగులను చంపే గుణం ఉంది. అందుకే మనం ఫ్రీక్వెంట్‌గా తింటూ ఉండాలి. చూస్తున్నారు కదండీ! అరకిలో కాకరకాయల్లో ఎంత చేదు రసం బయటొచ్చేసిందో. సెకండ్ స్టెప్ ఏంటంటే ఒక చిన్న పెసలు తీసుకొని ఓ గుప్పెడు పుట్నాల పప్పుని కచ్చాపచ్చాగా దంచి పెట్టుకోవాలి. గ్రైండర్‌లో వేస్తే మెత్తగా పౌడర్ అయిపోతుంది కాబట్టి కచ్చాపచ్చాగా మనమే చేత్తో దంచుకుంటే బావుంటుంది. ఇక థర్డ్ స్టెప్ అండి. గ్యాస్ స్టవ్ వెలిగించుకొని ఓ కడాయి పెట్టుకోవాలి. 4, 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్‌ని వేడి చేసుకోవాలి. కాకరకాయ తాలింపు కదా! కొంచెం ఆయిల్ పడితే బావుంటుంది. ఏం కాదు. అప్పుడప్పుడు ఆయిల్ కూడా ఎసెన్షియల్ అండి బాడీకి. సో, ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక ఒక స్పూను ఆవాల్ని వేడి చేసుకోవాలి. ఆవాలు చిటపటలాడాక ఓ 2 ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి. గుప్పెడు కరివేపాకును కూడా వేసుకోవాలి. ఇవన్నీ కూడా కమ్మటి వాసనొస్తాయి. ఇక ఓ 10 వెల్లుల్లి రబ్బలు తీసుకొని పొట్టు తీయకపోయినా పర్వాలేదు. కచ్చా పచ్చాగా దంచుకొని యాడ్ చేసుకోవాలి. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. బట్ గార్లిక్ ఈజ్ గుడ్ ఫర్ హార్ట్ హెల్త్. ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఈ డిష్‌లో ఉల్లిపాయలు మెయిన్ రోల్ ప్లే చేస్తాయండి. అవి పచ్చిగా ఉంటే నోటి కింద కచ్చాపచ్చాగా తగులుతూ ఉంటే అస్సలు బావుండదు. సో, ఆయిల్‌లో బాగా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్‌లో కూడా కాస్త ఉప్పు పట్టడానికి చిటికెడు ఉప్పు, చిటికెడు పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు మనం కాకరకాయ ముక్కల్ని కూడా యాడ్ చేయాలి. కాకరకాయ ఫ్రై రెసిపీస్ చాలా రకరకాలున్నాయండి. ఆయిల్‌లో ముందుగానే ఫ్రై చేసి తరువాత ఆనియన్స్ కలపడం. కొంతమందేమో కాకరకాయలను ఉడికించి ఫ్రై చేసుకోవడం. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ ఉన్నాయి. అవి కూడా మనం ముందు ముందు వీడియోస్‌లో చూద్దాం. ఇప్పుడు నేను ఆయిల్ ఎక్కువ యూజ్ చేయకుండా ముందుగానే కాకరకాయని ఉడికించుకోకుండా డైరెక్ట్‌గా ప్యాన్‌లో ఫ్రై చేస్తున్నాను. సో, ఇలా కూడా ట్రై చేయండి. చాలా బావుంటుంది. ఈజీగా కూడా అయిపోతుంది. చూస్తున్నారు కదండీ! కాకరకాయ ముక్కలనంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక సరిపడా ఉప్పును కలుపుకోవాలి. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఆల్రెడీ మనం ఉప్పు, పసుపు ఏసి కాకరకాయ ముక్కల్ని నానబెట్టాం. అవి బాగా ఉప్పుని పీల్చుకుంటాయన్నమాట. ఎంత పిండేసినా కూడా ఉప్పు బాగా పట్టేసి ఉంటుంది కాకరకాయకి. కాబట్టి ఇప్పుడు ఒకసారి టేస్ట్ చేసి ఎంత కావాలో అంత ఉప్పును మాత్రమే కలుపుకోవాలి. ఇంపార్టెంట్ స్టెప్ అండి. మీరు ఒక్కసారి ఉప్పుని ఎక్కువ వేశారంటే ఇక ఆ ఫ్రైని మనం తినలేం. తీసుకెళ్ళి డస్ట్‌బిన్‌లో వేయాల్సిందే. కాబట్టి ఖచ్చితంగా ఉప్పుని ఎంత వేసుకోవాలో ముందు టేస్ట్ చేసి అంత మాత్రమే కలుపుకోవాలి. మరీ మరీ చెప్తున్నాను. సో, ఇలా ఉప్పును కలుపుకున్నాక సన్నని మంట పైన పెట్టుకొని కాకరకాయ ముక్కలన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. కంగారు పడి మీడియం ఫ్లేమ్‌లోనో, హై ఫ్లేమ్‌లోనో పెట్టుకుంటే ముక్కలన్నీ మాడిపోతాయి. కాబట్టి సిమ్‌లో పెట్టుకొనే అప్పుడప్పుడు కలుపుకుంటూ కాకరకాయ ముక్కలంతా కూడా బాగా కుక్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. తరువాత మీ స్పైస్ లెవెల్స్‌కి తగినంత కారం, ధనియాల పొడిని కలుపుకోవాలి. చక్కగా మిక్స్ చేసేసుకోవాలండి అంతా కూడా. ఆల్మోస్ట్ 90% ఫ్రై అయిపోయింది. ఫైనల్ స్టెప్‌లోకి వచ్చేసాం మనం. అదేంటంటే మనం దంచి పెట్టుకున్న పుట్నాల పప్పు పొడిని ఈ టైంలో చల్లుకోవాలండి. దట్స్ ఆల్.
కాకరకాయ ఫ్రై రెడీ అయిపోబోతోందండి. ఎంత కమ్మగా ఉంటుందంటే వేడి అన్నంలోకి ఫ్రైని వేసుకొని కలుపుకొని తింటే నాన్ వెజ్ లవర్స్‌కి చికెన్ ఎంత ఇష్టమో ఆ లెవెల్‌లో ఈ టేస్ట్ ఈక్వల్‌గా ఉంటుందండి. ఒట్టు నన్ను నమ్మండి. చాలా బావుంటుంది. అంతెందుకు నేనే ఎగ్జాంపుల్. ముందు నేను కాకరకాయ తాళింపు, కూర ఏది తినను. ఒక్కసారి కాకరకాయ తాళింపుని చేసి నాకు పెట్టారు. వద్దు వద్దంటూనే తిన్నానండి. ఇక ఈ రోజుటి వరకు వదలడం లేదు. కనీసం నెలలో 2, 3 సార్లైనా కాకరకాయ తాళింపు చేసుకొని తింటున్నాం నేను, మా వారు. మా పిల్లలైతే దీని జోలికొచ్చేవాళ్ళే కాదు. ఇప్పుడు మా పాప ఎప్పుడు అడుగుతూ ఉంటుంది, "అమ్మ కాకరకాయ ఫ్రై ఎప్పుడు చేస్తావు?" అనని. అంత ఇష్టపడతారండి వాళ్ళు. పప్పన్నంలో, రసమన్నంలో సైడ్ డిష్‌గా ఈ కాకరకాయ ఫ్రైని చేసుకొని తిని చూడండి. ఎక్సలెంట్‌గా ఉంటుంది. ఇంకొక రెసిపీతో మళ్ళీ కలుస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.